ధర్మం పట్ల కర్తవ్యాన్ని పెంచేది, సమాజం పట్ల బాధ్యతను పెంచేది నిజమైన ఆధ్యాత్మికత. ఈరోజు మనం ఈ భగవద్గీత ప్రవచనముల ద్వారా మీకేం చెప్పలేదండి. ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, అవ్వొస్తుంది, వస్తాయి తప్పకుండా. అది బై ప్రోడక్ట్ అంతే అండి. కానీ కేంద్రం, ఆధ్యాత్మికత యొక్క కేంద్రం ఏంటి అంటే, ఎలా నేను నా హృదయంలో ఉండే స్థానాన్ని పెంచుకోగలుగుతాను. ఎవరి కోసం? భౌతికతను తగ్గించి ఆధ్యాత్మికతను పెంచటం. భగవంతుడికి స్థానం, ధర్మానికి స్థానం, సమాజానికి స్థానం. ఎలా? ఇది భగవద్గీత నేర్పిస్తుంది. కాబట్టి ఎంత మనకి అటాచ్మెంట్ ఉంటే అంత పెయిన్ ఉంటుందండి. ఎంత మనం డిటాచ్డ్గా ఉంటే అంత పెయిన్ తక్కువగా ఉంటుంది. అందుకే భౌతికమైన విషయముల పట్ల కొద్దిగా నమ్మకం తగ్గించి భగవంతుడి పట్ల నమ్మకం పెంచుకోవటం ప్రారంభం చేయాలి. ఎందుకో తెలిసిన అండి మీకు? భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో